సో మీరు ఒకవేళ ఏం రాకపోయినా కూడా A40 పెట్టుర్రి, B40 పెట్టుర్రి, C40 పెట్టుర్రి, D40 పెట్టుర్రి అని చెప్పి చాలామంది అయితే చెప్తున్నారు. టీఎస్ వెబ్సైట్ 2025 లోపల మంచి స్కోర్ని, మంచి ర్యాంక్ని ఎట్లా సెక్యూర్ చేసుకోవాలి అని చెప్పి మనం అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బిఫోర్ స్టార్టింగ్ దట్, హే బడ్డీ, సీసైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్స్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం అండ్ టీఎస్ వెబ్సైట్ గురించి డీటెయిల్డ్ గైడ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని ఒకవేళ కొత్త వస్తే వీడియోని ఎండ్ దాకా చూసి కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకో. సో మన వెబ్సైట్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటాం అండ్ ఈ వెబ్సైట్ ఏంది అండ్ వెబ్సైట్ లోపల ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది అని చెప్పి మాట్లాడుకుందాం అండ్ మోస్ట్ ప్రూవెన్ ట్రిక్స్ అయితే డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో దానికంటే ముందు ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ థింగ్. సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలవాలి వెబ్సైట్ది. సో వెబ్సైట్ లోపల 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, మనకి 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ మీ కేటగిరీ, లైక్ మీరు ఎంపీసీ స్ట్రీమా, బైపీసీ స్ట్రీమా, దాన్ని బట్టి మనకైతే సో సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ యు ఆర్ ఫ్రమ్ బైపీసీ స్ట్రీమ్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అంటే 160 డివైడెడ్ బై 4, ఓకేనా. సో 160 డివైడెడ్ బై 4 అంటే మనకి ఎంత అంటే, సో బాటనీ 40 అవుతాయి, జువాలజీ 40 అవుతాయి, ఫిజిక్స్ 40 అవుతాయి, కెమిస్ట్రీ అనేది 40 అవుతాయి. సో అట్లా మనకి 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఈ 160 క్వశ్చన్స్కి ఒక్కొక్క మార్క్ అయితే ఉంటాయి, మొత్తం 160 మార్క్స్ అయితే ఉంటాయి. సో మనం ఎప్పుడైతే 160 క్వశ్చన్స్కి జస్ట్ ఒక 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మనకి ఒక మంచి ర్యాంక్ అనేది వస్తుంది. నువ్వు 160 క్వశ్చన్స్కి 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే నీకు 80 మార్క్స్ అయితే వస్తాయి. ఈ 80 మార్క్స్ వస్తే నీకు లెస్ దాన్ 10,000 ర్యాంక్ అయితే వస్తుంది, ఓకేనా. సో మనం ఒక 50+ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినాం అన్న సిచ్యువేషన్ లోపల మనకి ఒక 20,000 కన్నా తక్కువ ర్యాంక్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇట్లా మనకి ర్యాంకింగ్ అండ్ మంచి స్కోర్ అయితే వస్తుంది. సో ఫస్ట్లీ మనం ఒక పాపులర్లీ నోన్ ABCD ట్రిక్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అందరూ కూడా ABCD ట్రిక్ గురించి బాగా మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఒకసారి అయితే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో మనకి 4 ఆప్షన్లు ఉంటాయి, ఓకేనా. మనకి మొత్తం క్వశ్చన్స్ 160 క్వశ్చన్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ ఏకి సంబంధించిన ఆన్సర్స్ 40 ఉన్నాయి కావచ్చు, ఆప్షన్ బికి సంబంధించిన క్వశ్చన్స్ 40 ఉన్నాయి కావచ్చు, ఆప్షన్ సికి 40, ఆప్షన్ డికి 40, అట్లా మొత్తం 160 అవుతున్నాయి కదా, ఓకేనా. సో A40, B40, C40, D40. సో ఇవన్నీ 40 కలిపితే మొత్తం 160 అవుతున్నాయి కదా అని చెప్పి, సో మీరు ఒకవేళ ఏం రాకపోయినా కూడా A40 పెట్టుర్రి, B40 పెట్టుర్రి, C40 పెట్టుర్రి, D40 పెట్టుర్రి అని చెప్పి చాలామంది అయితే చెప్తున్నారు. సో ఇట్ డజంట్ వర్క్, అర్థమైందా. సో మీరు అనుకున్నట్టుగా, నేను అనుకున్నట్టుగా, సో 160 క్వశ్చన్స్ ఉంటాయి. 160 క్వశ్చన్స్ సో 40A, 40B, 40C, 40D అయితే డివైడ్ చేయరు కదా. సో ఏంటంటే ఆప్షన్స్ వైజ్, ఓకేనా. సో ఆప్షన్స్ వైజ్ అయితే క్వశ్చన్స్ డివైడ్ చేయరు కదా. సో ఏనే రావాలి దీని ఆన్సర్ అని చెప్పి అయితే ఎవరు పెట్టరు కదా. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ సో అది మీకు ఆల్రెడీ తెలుసు, కంప్యూటర్ బేస్డ్, ఓకేనా. CBT టెస్ట్ అవుతుంది. సో ఈ CBT టెస్ట్ లోపల మొత్తం షఫ్లింగ్ అవుతూ ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ ఏమున్నా కూడా ఆప్షన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి, ఓకేనా. సో క్వశ్చన్స్ చేంజ్ అవుతాయి, ఆప్షన్స్ చేంజ్ అవుతాయి. సో అంతా కూడా మొత్తం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఓకేనా. సో ఏంటంటే ఏదైతే ABCD ట్రిక్ అనేది వర్క్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ. సో నువ్వేం చేయాలంటే, సో ఈ ABCD ట్రిక్ని ఫాలో అయ్యే కన్నా సో నీ మీద నువ్వు డిపెండ్ అవ్వడం బెస్ట్. సో ఈ ట్రిక్ మీద బేస్ అయితే సో మనకి అంటే వచ్చే మార్కులు కూడా రావు, ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తామంటే, నీ ఇంటర్మీడియట్ సిలబస్ని బేస్ చేసుకొని సో మన అటెంప్ట్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. మనకి 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్కి 40 మార్కులు. సో మనం ఏవైనా ఒక 2 సబ్జెక్టులు ప్రో ఉన్నా కూడా వీ కెన్ ఈజీలీ గెట్ 80 మార్క్స్, ఓకేనా. సో ఒక సబ్జెక్ట్కి 40 అని చెప్పి చెప్పినాం మనం. ఒకవేళ నువ్వు సో బైపీసీ అనుకుందాం, బాటనీ జువాలజీలో నువ్వు పక్కా తోపు ఉంటావు కాబట్టి నువ్వు బాటనీ జువాలజీని పక్కాగా మంచిగా ఫోకస్ చేస్తే నీకు ఈజీగా 80 మార్క్స్ వస్తాయి, ఓకేనా. సో నువ్వు ఒకవేళ లైక్ ఎంపీసీ అనుకుందాం. సో ఎంపీసీ అనే సిచ్యువేషన్ లోపల అన్నిటి మీద నీకు ఒక గ్రిప్ ఉంది అనుకో. 20 మార్క్స్ ఒక సబ్జెక్ట్ లోపల, 20 మార్క్స్ సో 40 మార్క్స్ మ్యాథ్స్ లోపల, ఒక 20 మార్క్స్ ఫిజిక్స్, ఒక 20 మార్క్స్ కెమిస్ట్రీ అంటే అయిపోయింది, అక్కడ 80 మార్క్స్ వచ్చేసినాయి. సో ఏంది అంటే, సో అన్నిటికీ లైక్ ట్రిక్స్ మీద, టిప్స్ మీద, చీట్ కోడ్స్ మీద డిపెండ్ అయ్యే కన్నా సో ఫస్ట్లీ ఏంటంటే నీ మీద డిపెండ్ అయ్యి, ఓకేనా. సో నీ మీద నువ్వు డిపెండ్ అయ్యి, మనకి ఇంకా చాలా తక్కువ టైం ఉంది. సో లెస్ దాన్ 4 days అయితే ఉంది బైపీసీ వాళ్ళకి, అండ్ ఎవరైతే ఎంపీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా చాలా తక్కువ అయితే ఉంది. సో ఏంటంటే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఒకటే, హై వెయిటేజ్ చాప్టర్స్ అని చెప్పి మనకు ఉంటాయి. సో నీకు ఈజీ అనిపించిన సబ్జెక్ట్ ఏది, ఆ ఈజీ అనిపించిన సబ్జెక్ట్కి సంబంధించిన హై వెయిటేజ్ చాప్టర్స్ తీసుకొని, లేకపోతే ఈజీ చాప్టర్స్ తీసుకొని స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. సో దట్ ఏంటంటే నీకు ఒక సబ్జెక్ట్ లోపల 20 మార్క్స్ వచ్చినా కూడా చాలు. సబ్జెక్ట్కి 20 వచ్చినా కూడా మనకున్న 4 సబ్జెక్ట్స్ లోపల, మనకున్న 3 సబ్జెక్ట్స్ లోపల, ఓకేనా. సో 20 వచ్చినా కూడా మనకి 80 మార్క్స్ అయితే అవుతాయి. సో ఒకవేళ నువ్వు
వరస్ట్ కేస్ లోపల, ఓకేనా. సో వరస్ట్ కేస్ లోపల నీకు ఒక 40 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం, ఓకేనా. సో నువ్వు మంచిగా ప్రిపేర్ అయ్యాను, నీకు తెలిసిన క్వశ్చన్స్ ఓన్లీ 40 మాత్రమే వచ్చినాయి అనుకుందాం. సో 40 మాత్రమే వచ్చినాయి అండ్ నాకు నీకు మిగతా ఎంత ఉంటాయి, 160లోకి వెళ్ళి 40 పోతే మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 120 క్వశ్చన్స్ లోపల మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ మనం హై వెయిటేజ్ చాప్టర్స్ చూసుకున్నాం, సో మనకి కొంచెం గ్రిప్ అయితే ఉంది. సో 160 క్వశ్చన్స్కి వెళ్ళి 40 క్వశ్చన్స్ మనకు తెలిసినవి వచ్చినాయి, ఇంకా 120 క్వశ్చన్స్ తెలియని వచ్చినాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, తెలియని క్వశ్చన్స్ లోపల మనం ఒక చిన్న ట్రిక్ అయితే ఫాలో కావాలి. సో ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రిక్, చాలామంది సో ఎవరైతే ఈ ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా ఈ ట్రిక్ని అయితే ఫాలో అవుతారు అన్నట్టు. సో ఇది ఏంటంటే ఆప్షన్ ఎలిమినేషన్ ట్రిక్. సో ఒక క్వశ్చన్కి మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్ ఏ, బి, సి, డి అని చెప్పి. సో ఈ 4 ఆప్షన్స్ లోపల మనకి ఏదైనా ఒక ఆప్షన్ అనేది అస్సలకే సంబంధం ఉండదు అన్నట్టు. సో ఒక ఆప్షన్ అనేది అసలుకే సంబంధం ఉండేది, ఆ ఆప్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో ఫస్ట్ అనేది మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి, ఆ ఆప్షన్స్ లోపల ఒక ఆప్షన్ని మనకు అసలు సంబంధం లేని ఆప్షన్ అది, దాన్ని అసలు తీసేసేయాలి. దాని తర్వాత 2 సిమిలర్ ఉన్న ఆప్షన్స్ ఉంటాయి, సో నియర్లీ సిమిలర్ ఉన్న ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ 2 సిమిలర్ ఉన్న ఆప్షన్స్ ఏంటి అని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలి. మనకి 4 ఆప్షన్లకి వెళ్ళి సంబంధం లేని ఆప్షన్ తీసేసినాం అండ్ వీ హ్యావ్ 3 ఆప్షన్స్. సో ఈ 3 ఆప్షన్లకి వెళ్ళి రిలేటెడ్ ఉన్న ఆప్షన్స్ని చూస్ చేసుకోవాలి. సో ఈ రిలేటెడ్ ఉన్న ఆప్షన్స్ని చూస్ చేసుకుంటే ఒక ఆప్షన్ని మొత్తం మనం పక్కకు పెట్టిన వాళ్ళం అవుతాం. సో 2 ఆప్షన్స్ పక్కకుంటే 2 ఆప్షన్స్ సిమిలర్ ఉంటాయి. సో మనం ఈ ఆప్షన్ ఎలిమినేషన్ అనేది 120 క్వశ్చన్స్ మీద ప్లే చేస్తాం. సో ఈ 120 క్వశ్చన్స్ లోపల మనం 2 ఆప్షన్స్ని డిలీట్ చేసినాం, వీ హ్యావ్ 2 ఆప్షన్స్. సో ఈ 2 ఆప్షన్స్ లోపల కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ప్రాబబిలిటీ అనేది ఎక్కువ. సో నువ్వు 40 క్వశ్చన్స్కి ప్రాపర్గా ప్రిపేర్ అయితే 120 క్వశ్చన్స్ ఏవైతే రిమైనింగ్ ఉంటాయో, సో ఈ 120 క్వశ్చన్స్ లోపల నువ్వు దీస్ ఆర్ దట్ అనే గేమ్ని అయితే ప్లే చేయవచ్చు ఆప్షన్ ఎలిమినేషన్ని యూజ్ చేసి. సో దట్ నీకు సో ఈ దీస్ ఆర్ దట్ లోపల 120 క్వశ్చన్స్ లోపల మినిమం 20 అయినా కూడా లీస్ట్ కేస్ లోపల ఎక్కువ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ ఇట్. అండ్ సో ఇంకా మీకు ఈ వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే తెలియదో, ఒకవేళ తెలియకపోతే నాకు కామెంట్ చేయి. సో మీది ఏ స్ట్రీమ్ అని చెప్పి కామెంట్ చేయి, ఐ విల్ షేర్ యూ ద లింక్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మై కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.